గారు ప్రముఖ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అనుష గారు జాయిన్ అయ్యారు ఫోన్ లైన్లో. అనుష గారు నమస్కారం. నమస్తే సార్. అనుష గారు, మీకు తెలియదు కాదు, సరే ఇప్పుడు రవికుమార్ గారు చెప్తున్నారు అసలు వేరే దేశాలు వెళ్లాల్సిన పని లేదు, భారత్లో అద్భుతమైన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఆఫర్స్ ఉన్నాయి, సీట్లు మిగిలిపోతున్నాయని. అది ఒక అంశం. నేను దానిలోకి వెళ్ళట్లా, ఇక్కడ ఉన్నాయా లేవా చర్చ కాదు. బట్ వెళ్ళాలనుకున్న పిల్లలకి మొన్నటిదాకా అమెరికా ఒక స్వర్గధామం అలా కనపడేది. ఈ మధ్యకాలంలో అక్కడ పరిస్థితులు గత 2 ఏళ్లుగా రిపీటెడ్గా ఒక గందరగోళం, కన్ఫ్యూజను, ల్యాక్ ఆఫ్ క్లారిటీ. వెళ్ళినా చదువుకోగలుగుతామా, ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతామా, వీసా మార్చి గందరగోళాలన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు వీసాలు ఆయన ఆపేశారు. నిన్నటి నుంచి అపాయింట్మెంట్స్ ఇచ్చి కూడా పోస్ట్ పోన్ చేశారు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఈ బ్యాక్డ్రాప్లో మన పిల్లలకి గతంలో అమెరికాతో పాటుగా కొంత ఆస్ట్రేలియా, యూకే ఇలాంటి చోటుకి వెళ్ళేవాళ్ళు. ఈ మధ్య నేను చూశాను ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా బాగా ఆఫర్స్ పెంచుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ మనకి వెళ్ళే వాళ్ళలో ఎక్కువ సంఖ్య వాళ్లే. సో వాళ్ళకి ఎక్కడెక్కడ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అమెరికా ట్రై చేయటం మంచిదా కాదా, మీ ఒపీనియన్ ఏం చెప్తారు? సార్, ఇప్పటికీ కూడా యుఎస్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ చాలా మంది స్టూడెంట్స్ కి ఉంటుంది. కాకపోతే ఎప్పుడు యుఎస్ ప్రిఫరెన్స్ పెట్టుకొని స్టూడెంట్స్ అందరూ వేరే దేశాలు ఏవి ఎక్స్ప్లోర్ చేయట్లేదు. కాకపోతే మనకి 2024 నుంచి యుఎస్ కి కొంచెం వీసా రిజెక్షన్స్ వల్ల, ఇప్పుడు మనకి చేంజ్ అయిన ట్రంప్ గవర్నమెంట్ వల్ల, వీసా రిజెక్షన్స్ వల్ల, అక్కడ ఆపర్చునిటీస్ తగ్గడం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు డిఫరెంట్ యూనివర్సిటీస్, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తున్నారు. లైక్ మనము యూరోప్కి కానివ్వండి, లేకపోతే యూకేకి కానివ్వండి, ఆస్ట్రేలియాకి కానివ్వండి, కెనడాకి కానివ్వండి. ఇప్పుడు యూరోప్లో కూడా మళ్ళీ జర్మనీ, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, స్పెయిన్ ఇట్లాంటి కంట్రీస్ అన్ని చూస్ చేసుకుంటున్నారు. సో ఫస్ట్ ఒక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే యుఎస్ ఫీజ్తో కంపేర్ చేస్తే ఈ దేశాల్లో మనకి ట్యూషన్ ఫీజ్ చాలా తక్కువ. అండ్ వెళ్ళిన స్టూడెంట్స్ కూడా ఇప్పటి వరకు పెద్ద కంప్లైంట్స్ అయితే చెయ్యట్లేదు. లైక్ ఇక్కడ వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు అట్లా ఇట్లా అయితే కంప్లైంట్స్ కూడా మనకి పెద్ద ఎక్కువ కంప్లైంట్స్ అయితే ఇప్పటి వరకు రావట్లేదు. సో యుఎస్ తగ్గడం వల్ల ఇది ఒక ఆపర్చునిటీ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అని చెప్పొచ్చు టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కంట్రీస్. యాక్చువల్లీ ఇప్పుడు మనకి స్పెయిన్ లో కానివ్వండి, డిఫరెంట్ కోర్సెస్ లైక్ డేటా అనలిటిక్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ బిజినెస్ మేనేజ్మెంట్ రిలవెంట్ కోర్సెస్, ఇవన్నీ కూడా డిఫరెంట్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి యాక్చువల్ గా. అండ్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఈ కంట్రీస్ కి వెళ్ళడానికి లాంగ్వేజ్ బ్యారియర్ అయితే ఉంటది. కాకపోతే మనోళ్ళ గురించి మనకు తెలిసిందే, అంటే ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ ద స్మార్టెస్ట్ స్టూడెంట్స్ అండి. ఎక్కడికి పంపించినా వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారు. అండ్ ఆ లాంగ్వేజ్ కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు, పిఆర్ వరకు కూడా వెళ్తున్నారు యాక్చువల్లీ స్టూడెంట్స్ యాక్చువల్ గా. సో దే ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్. అండ్ ఇంకొకటి, ఈ దీంట్లో కొన్ని కంట్రీస్ వచ్చేసి డిపెండెన్స్ ని కూడా అలౌ చేస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 5 years 8 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు వైఫ్ ని తీసుకొని వెళ్ళాలి, లేకపోతే కిడ్స్ ని తీసుకొని వెళ్ళాలి అంటే ఫ్యామిలీ వీసాస్ అని, స్టూడెంట్ డిపెండెంట్ వీసాస్ విత్ వాళ్ళకి మళ్ళీ ఫుల్ టైమ్ జాబ్ చేసుకునే ఆపర్చునిటీస్ ఇట్లాంటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. సో యుఎస్ తగ్గడం వల్ల ఇండియన్ స్టూడెంట్స్ ఇవన్నీ మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు యాక్చువల్ గా. నాకు ఇంకొక 2 ప్రశ్నలు అనుష్ గారు. అంటే ఒకటి, మన వాళ్ళు వెళ్లే వాళ్ళలో చాలా మంది కేవలం హైయర్ స్టడీస్ కోసం వెళ్ళరు, తర్వాత అక్కడ జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వాలని ఆలోచన కూడా ఉంటుంది. మీరు చెప్పినట్టు చాలా దేశాల్లో ఫీజు తక్కువ ఉంది, ట్యూషన్ ఫీ, మంచి కోర్సులు స్టాండర్డ్ యూనివర్సిటీలో ఉన్నమాట వాస్తవం. అయితే ఆ కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? అమెరికాతో పోల్చుకుంటే నాకు తెలిసి ఇప్పుడు అమెరికాలో యావరేజ్ పే ఈ ఐటీ రిలేటెడ్ ఇండస్ట్రీలో ఐ థింక్ 55 to 60K ఉన్నట్టుంది పర్ యానం. అట్లీస్ట్ ఆ దేశాల్లో కంఫర్టబుల్గా బతకగలిగిన ఉద్యోగాలు, ఆ శాలరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ కోర్స్. సో ఆన్ అండ్ యావరేజ్ మనకి ఒక్కసారి యూరోప్ లో అయితే చూస్తే అండి, యావరేజ్ గా 35,000 euros నుంచి ఆల్మోస్ట్ 55-60,000 euros వరకు యాన్యువల్ శాలరీస్ ఉన్నాయి. యా. అండ్ ఇంకోటి, ప్రతి యూనివర్సిటీలో కూడా జాబ్ ఫేర్ కండక్ట్ చేస్తారు. అండ్ కొన్ని యూనివర్సిటీస్ లో అయితే బిజినెస్ ఇన్వెన్షన్ వీక్స్ అని చెప్పేసి వేరే కంపెనీ సిఇఓస్ వచ్చి స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడము, వీళ్ళకి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయడము, ఈ ఇంటర్న్షిప్స్ ద్వారా వాళ్ళకి మళ్ళీ జాబ్ ఆపర్చునిటీస్ రావడము, ఇట్లాంటివి అయితే 100% ఉన్నాయి. ఇప్పుడు జర్మనీలో మ్యూనిక్ ఉంది. మ్యూనిక్ ని మనము సెకండ్ సిలికాన్ వ్యాలీ అంటాం యాక్చువల్ గా. సో యుఎస్ లో ఎట్లయితే సిలికాన్ వ్యాలీలో మనకి ఎట్లయితే ఐటీ హబ్ లాగా ఉందో, సో మ్యూనిక్ లో మనకి అట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అట్లా ప్రతి దేశంలో కూడా మనకి అట్లాంటి సిటీస్ ఉన్నాయి అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్
ఈవెన్ ద కంట్రీస్ ఆర్ ఇన్వైటింగ్ ఇండియన్ స్టూడెంట్స్ చెప్పాలంటే. అంటే దో వాళ్ళు ఫీజులు ఇప్పుడు జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీకి మనకి ఏం ఫీజు పే చేయాల్సిన అవసరమే లేదు అసలు. సో ఫీజులు తక్కువ ఉన్నాయి, జస్ట్ లివింగ్ ఎక్స్పెన్సెస్ తోటి స్టూడెంట్స్ వెళ్ళి అండ్ దెన్ స్లోగా వాళ్ళు జాబ్స్ తెచ్చుకొని PR వరకు కూడా